హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో అయితే చాలా లెంతీగా ఉంటుంది. బైలింగ్వల్ వీడియో. ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి తెలుగులో, అస్సాం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి హిందీలో అయితే చెప్తాను. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి చెప్తాను, తర్వాత అస్సాం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి చెప్తాను, ఆ తర్వాత రిజల్ట్ అప్డేట్ గురించి కూడా మాట్లాడతాను. రిజల్ట్ అప్డేట్ గురించి వీడియో ఉందని చెప్పేసి నేను థంబ్నెయిల్లో మెన్షన్ చేయట్లేదు, టైటిల్లో కూడా మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే ప్రాపర్ అప్డేట్ కాదు కాబట్టి జస్ట్ మీతో మాట్లాడాలనిపిస్తుంది, దాని గురించి అయితే మాట్లాడతాను. అలాగే రెగ్యులర్గా మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు అప్లికేషన్స్లో సమ్ ఆఫ్ మిస్టేక్స్ చేశారు, అవి ఎంతవరకు వాళ్ళకి హానికరం, అసలు అవి ఏమైనా ప్రభావం చూపిస్తాయి ఏంటని చెప్పేసి రెగ్యులర్గా అయితే మనకు కామెంట్ చేస్తూనే ఉన్నారు. బట్ వాటికి నేను రిప్లై ఇవ్వలేదు, ఎందుకంటే ఈ వీడియోలో రిప్లై ఇద్దామని చెప్పేసి వెయిట్ చేశాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇలాంటి బ్యాంక్ సంబంధించిన అప్డేట్స్, జాబ్ సంబంధించిన అప్డేట్స్, ఇన్ ఫ్యూచర్లో నాలెడ్జ్ సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఆల్ ఇన్ వన్ గడికోడ్ ఛానల్లో అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. దయచేసి మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్, రెగ్యులర్గా మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్న డౌట్స్, అంటే వాళ్ళు చేసిన మిస్టేక్లు అయితే పదే పదే అయితే చెప్తున్నారు. వాళ్ళు చెప్పే ప్రతి ఒక్కసారి నేను చేసిన తప్పు అయితే నాకు గుర్తొస్తుంది, అందుకే అయితే వాళ్ళకి నేనైతే రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాను. మన ఒక సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, తల్లిదండ్రుల పేర్లు మిస్టేక్ పడ్డాయి అప్లికేషన్లో, ఏమైనా ప్రాబ్లమా బ్రో? ఇంకొందరికి మాకు మార్క్ లిస్ట్ వచ్చిన డేట్ ఒకటైతే మేము ఒక డేట్ మెన్షన్ చేసాం, ఏమైనా ప్రాబ్లమా బ్రో అని చెప్పేసి అయితే రెగ్యులర్గా అయితే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. మ్యాక్సిమం అప్లికేషన్లో వాళ్ళు చేసిన మిస్టేక్ల గురించి అయితే నన్ను అయితే అడుగుతున్నారు. మీకు చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కరెక్ట్గా ఉండాలి కదా, నేనే చాలా మిస్టేక్స్ అయితే చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా పేరు శివకుమార్, అంటే శివ అని పెట్టి మధ్యలో స్పేస్ బార్ పడింది, తర్వాత కుమార్ అని పడింది. నేను బీకామ్లో కంప్యూటర్స్ చేస్తే ఆడ బీకామ్లో వచ్చేసి నేను కామర్స్ అని పెట్టేశాను. అంటే ఆ టెన్షన్లో ఆడ నెట్ సెంటర్లో ఉండే క్యూలో ఆ బీకామ్ అంటే అట్లా వాళ్ళు ఇంకా బీకామ్లో మెయిన్గా ఉండేది కామర్సే కదా అని చెప్పేసి వాళ్ళు కామర్స్ అని పెట్టేశారు. అలా నావే చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఇంకా మీ మిస్టేక్స్ గురించి నేను మాట్లాడేంత లేదు. ఇంకా కొంతమందిని అయితే అడిగాను, వాళ్ళైతే ఒకటే చెప్పారు, నేము, డేట్ ఆఫ్ బర్త్, మార్క్ లిస్టులలో అన్ని చోట్ల సేమ్ టు సేమ్ ఉంటాయి, మిగతా వాటికి ఏవైనా మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకోవడానికి అక్కడ వెళ్ళిన తర్వాత ఒక లెటర్ రాయమని, ఆ లెటర్లో మీ సైన్ చేసుకొని ఓకే, ఇంకోసారి వెళ్ళే మిస్టేక్స్ ఏమో పొరపాటున ఇలా మిస్టేక్స్ జరిగాయి, నెట్ సెంటర్లో ఇలా జరిగింది అని చెప్పేసి రీజన్ రాసేసి ఒక లెటర్ అయితే రాయించుకుంటారు. అంత పెద్ద ఇష్యూ అయితే ఉండకపోవచ్చు అని చెప్పేసి ఇంతకుముందు ఐబీబీఎస్ బ్యాంకులలో అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్లలో సెలెక్ట్ అయిన వాళ్ళు అయితే అడిగాను, వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. బట్ చెప్తున్నాను, ఎస్బీఐలో కూడా ఇదే ప్రాసెస్ ఉంటుందా అంటే నాకు తెలియదు. ఎందుకంటే ఎస్బీఐలో జాయిన్ అయిన వాళ్ళకి ఎవరికి కూడా ఇలాంటి ప్రాబ్లం అయితే ఎదురు కాలేదంట. వాళ్ళైతే అప్లికేషన్ అయితే కరెక్ట్గా అయితే ఫిలప్ చేశారంట. ఇదైతే మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇంకోసారి కరెక్ట్గా మన అప్లికేషన్ అయితే ఫిలప్ చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు ఆర్ఆర్బీ పీఓ అవ్వచ్చు, క్లర్క్ అవ్వచ్చు, అప్లికేషన్ అయితే రన్ అవుతున్నాయి కదా, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అయితే ఖచ్చితంగా అయితే మీరైతే అప్లై చేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ పడితే మనీ పోతే పోయింది, ఇంకోసారి అప్లై చేయండి. ఒక 800-1000 రూపీస్తో మనకు పోయేదేం లేదు. ఎందుకంటే ఇది జాబ్ వచ్చిందనుకో మళ్ళీ అక్కడ మనం టెన్షన్ పడాల్సి ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా అయితే వ్యవహరించండి. మీకు చెప్పే ముందు నేను ఖచ్చితంగా వ్యవహరించాలి, నాలో కూడా చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? మీరెవరు భయపడద్దండి, మేజర్ మిస్టేక్స్ ఏం కాదు. మీరు చెప్పిన సబ్స్క్రైబర్స్ ఎవరు కూడా మీరు వచ్చేసి అక్కడ మీరు లెటర్స్లో సమ్ రీజన్ అని అక్కడ చెప్పేసి మీరైతే ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా? మీరు దాని గురించి ఏమి ఎక్కువ టెన్షన్ అయితే పడద్దండి. ఓకేనా? మీరైతే దాని గురించి వదిలేయండి. ఇకపోతే మనం ఆంధ్రప్రదేశ్ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది లాస్ట్ ఇయర్ది కానీ ఈ ఇయర్ది కానీ ఎక్కడ మీకు కనపడదు. ఎందుకంటే వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి. చాలామంది అనుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఎందుకు వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని చెప్పేసి. నేను చెప్పనా దీనికి ఒక రీజన్? అంటే నాకు తెలిసిన రీజన్ ప్రకారం, ఇది అఫిషియల్ కాదు, ఇది నాకు తెలిసినంతవరకు ఏంటంటే, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, పంజాబ్ కానీ అలా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కువ జాబ్స్ కొట్టేసి వెళ్తున్నారు. అక్కడ 2 years పీరియడ్ కంప్లీట్ కాగానే ట్రాన్స్ఫర్స్లో మొత్తం ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఏవైతే వేకెన్సీస్గా ఇయర్ ఉంటాయో ఆ ఇయర్ బయట నుంచి వచ్చేస్తున్నారు, ఇక్కడ జాయిన్ అయిపోతున్నారు. ఇంకా వేకెన్సీస్ని వదిలి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాల్సిన కొరత లేదు కదా. కాబట్టి ప్రతి ఒక్కసారి కూడా మనం వేకెన్సీస్ని 100కి బిలో చూడాల్సిన పరిస్థితి వస్తుందంటే దానికి కారణం బయట రాష్ట్రాల్లో ఉద్యోగం కొట్టడం, మళ్ళీ మన రాష్ట్రానికి రావడం. ఓకేనా? దీనివల్ల వేకెన్సీస్ తక్కువే, దీని గురించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకోవడం తక్కువే. నాకు తెలిసినంతవరకు మీకు ఇవే వెబ్సైట్లో వెతికినా కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రీవియస్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ దొరకదు, ప్రజెంట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ దొరకదు. అలా ఉంది సిచ్యువేషన్. బట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం
చెప్పాలి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలామంది మెసేజ్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళ ధైర్యం కోసం చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అస్సాం అయితే మాత్రం ఎగ్జాక్ట్గా చెప్తాను ఇక తర్వాత. ఓకేనా, ఫస్ట్ మనమైతే ఆంధ్రప్రదేశ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎప్పుడు మాత్రం చెప్తున్నాను కదా 70 to 90 గుడ్ అటెంప్ట్స్ అని, కానీ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కదా 70 to 95 గుడ్ అటెంప్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంకా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అంటారా, ఖచ్చితంగా 70 దాటుతుంది నాకు తెలిసినంతవరకు. లేదు మన టైం బాగుండి పేపర్ అయితే చాలా టఫ్గా ఉంది, మీకు తెలిసిన విషయమే. ముందుసారి కంటే కూడా ఈసారి పేపర్ అయితే చాలా టఫ్గా ఉంది. అలాంటి సిచ్యువేషన్స్లో 68 పైన ఉండొచ్చు కట్ ఆఫ్. మొత్తానికైతే మనం అనుకున్న విధంగా ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ అనేది ఎప్పుడూ ఉండదు. కాబట్టి మీరు అన్నీ పోగా మీకు ఒక 71, 72, 70 పైన మీ స్కోర్ ఉందా, లేదా మినిమం 68 పైన మీ స్కోర్ ఉందా, మీరైతే ప్రశాంతంగా ఉండవచ్చు. ఓకేనా, దయచేసి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూసేవాళ్ళు నన్నైతే అపార్థం చేసుకోవద్దు. కట్ ఆఫ్ అనేది ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ది ఎవ్వరు కూడా కరెక్ట్గా చెప్పలేరు. అడ్డా 24/7 చూడండి, గూగుల్లో సెర్చ్ చేయండి, ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ గురించి మీకైతే ఇన్ఫర్మేషన్ ఉండదు. మీరు ఎగ్జామ్ బాగా రాశారా, హోప్ పెట్టుకోండి అంతే. ఎందుకంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ బయట అయితే రాసింటారు కాబట్టి మీకైతే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరైతే హోప్ అయితే పెట్టుకోండి, నన్ను ఎటువంటి పరిస్థితుల్లో మిస్అండర్స్టాండ్స్ అయితే చేసుకోవద్దు. ఇకపోతే తర్వాత రిజల్ట్ అప్డేట్ అనేది తెలుగులో మాట్లాడతాను. ఇంకా తర్వాత అస్సాం అనే దాని గురించి అయితే నాకు వచ్చి రాని హిందీలో అయితే మేనేజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. రిజల్ట్ గురించి అయితే మాట్లాడాలి. మీరు నమ్మరు ఫ్రెండ్స్, నిజంగానే గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. పర్ డేకి నేను 10 or 12 వీడియోస్ చూస్తాను, హిందీలో అవ్వచ్చు, అలాగే పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, పెద్ద పెద్ద వెబ్సైట్స్ అవ్వచ్చు. నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే చూస్తున్నాను. అక్కడ వాళ్ళు చెప్పే న్యూస్ ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. అసలు 100కి 99 మెంబర్స్ 10 or 17 డేస్లో రిజల్ట్ అంటున్నారు బ్రో. నాకు దిమాగ్ చెడిపోతుంది అసలు. 10 లేదా 17 రోజుల్లో రిజల్ట్ అంటున్నారు. ఈ మంత్ ఎండింగ్ అంతా రిజల్ట్ అంటున్నారు. ఇలా ఐబీపీఎస్లో ఇలాంటి వ్యవహారం ఒకసారి జరిగిందంట. అప్పుడు వాళ్ళకి 17 రోజుల్లో రిజల్ట్ ఇచ్చేశారంట. ఇది ఏదో సమ్ ఇష్యూస్ వల్ల ఏదో జరిగిందంట ఇలాగా. కాబట్టి కంపల్సరీ ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఎందుకంటే ఐబీపీఎస్ వాళ్ళే కదా కనుక మన ఎగ్జామ్స్ కూడా పెట్టేది. కాబట్టి 17 రోజులు రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు బ్రో. ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్ కూడా జూలై 1st వీక్, జూలై 2nd వీక్ అనే మాటే అనడం లేదు బ్రో. అసలు మెంటల్ పాడు ఈ విషయం అయితే మాత్రం. కాబట్టి రిజల్ట్ అయితే ఫింగర్ క్రాసే. మీరు వెయిట్ చేయొచ్చు, ఎనీ టైం మీకు మెసేజ్ రూపంలో వచ్చేయచ్చు, ఎనీ టైం మీకు మెయిల్ రూపంలో వచ్చేయచ్చు. కాబట్టి మీరైతే రిజల్ట్ కోసం అయితే ఈగర్గా అయితే వెయిట్ చేయండి. తొందరలో మీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే రోజు అయితే ఉండబోతుంది, ఇదైతే పక్కా. ఇకపోతే మనం తర్వాత అస్సాం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం. అస్సాం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి మాట్లాడేటప్పుడు ఫ్రెండ్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం వచ్చిరాని భాషలో అయితే మాట్లాడుతాను. అస్సాం స్టూడెంట్స్కో मेरा नमस्कार। मेरा हिंदी उतना अच्छा होता नहीं, ज़रा एडजस्ट कर ले। वो 2-3 जने असम का सब्सक्राइबर्स है मुझे, वो लोग पूछा था ज़रा असम का एक्सपेक्टेड कट ऑफ बताइए प्लीज़ प्लीज़ कर को 1 महीना से पूछती है, इसीलिए ये वीडियो मैं कर रहा हूँ। ओके, असम का एक्सपेक्टेड कट ऑफ बताऊँगा। 72 से 76 तक जाता कर को अड्डा 24/7 चैनल में बताया था। वेबसाइट्स में 68 से 72, 73 से तक जाता कर को बताया था। इसलिए मैं बोलता हूँ तुमको 68 से 76 ఈజ్ గుడ్ స్కోర్. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్ ఆల్? ఓకే, ఇకపోతే మనం ఆంధ్రప్రదేశ్ గురించి మళ్ళీ ఒకసారి అయితే మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్లో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చెప్పడానికి వేకెన్సీసే లేవు. అర్థమైందా? ఆంధ్రప్రదేశ్ వాళ్ళ సిచ్యువేషన్స్, వేకెన్సీసే లేవు. ఇప్పుడన్నా అన్నో ఇన్నో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే వేకెన్సీసే లేవు. ఇంకా మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎలా చెప్పగలుగుతాం? ఎంతమంది నాలెడ్జబుల్ పర్సన్స్ బయట రాస్తున్నారు, ఎంతమంది నాలెడ్జబుల్ పర్సన్స్ ఇక్కడ రాస్తున్నారు అని ఏ విషయం క్లారిటీ లేదే. ఇక మనం ఏ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉందని చెప్పగలుగుతాం? అసలు చెప్పలేని సిచ్యువేషన్. ఓకేనా? కానీ మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఎటువంటి పరిస్థితుల్లో వీడియో చేయాలి, కన్ఫామ్గా వీడియో చేయాలి అనే ఉద్దేశంతో అయితే నేనైతే చేస్తున్నాను. ఇకపోతే అస్సాం వాళ్ళకి నా భాష అర్థం కాకపోయినా ఆ భాషలో పెయిన్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. 72 to 76 గుడ్ స్కోర్, 68 పైన కూడా మంచి స్కోరే. బట్ పేపర్ టఫ్గా ఉంది, అంత దూరం కట్ ఆఫ్ వెళ్దానే అనుకుంటున్నాను. 65 పైన గుడ్ స్కోర్ చేసిన అస్సాం స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఓకేనా? ఇదైతే మీకైతే నేనైతే చెప్పాలనుకున్నాను. ఓకే, అస్సాం స్టూడెంట్స్ అంతా మన ఆల్-ఇన్-వన్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ వాళ్ళకి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో అయితే కొంచెం గ్యాప్ తీసుకొని
మంచి రిజల్ట్ అప్డేట్ అయితే తెద్దాం అనుకుంటున్నాను మీ ముందరికి. అలాగే ఇంకొక స్టేట్ కట్ ఆఫ్ ఏదైనా చెప్పాలేమో అది కూడా కింద అయితే మెన్షన్ అయితే చేయండి. మీ ముందరికి ఆ న్యూస్తో కూడా వస్తాను. ఇంకా రిజల్ట్ అప్డేట్ కూడా మీకైతే నేను అందిస్తూనే ఉంటాను. మీరు ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారు లేదో నాకైతే తెలియదు, కానీ నేను పర్ డేకి నా టైంలో 2 or 3 hours దానికే కేటాయిస్తున్నాను. ప్రతి ఒక్క భాషలో వచ్చే వీడియోని అప్పటికప్పుడే చూస్తున్నాను. ఆ అప్డేట్స్ అన్నీ మీకు అందించానుకోండి, మీరు నన్ను ఊపేస్తారు. ఎందుకంటే అవన్నీ సిల్లీ అప్డేట్స్. అందుకని నేనైతే వీడియోనే చేయలేదు అసలు. ఎందుకంటే అలాంటి అప్డేట్స్ మన సబ్స్క్రైబర్స్కి నా తరపు నుంచి రాకూడదని నా ఫీలింగ్. ఒకటైతే పక్కా అయితే చెప్పగలను, 100 మెంబర్స్ యూట్యూబర్స్ ఉంటే 99 మెంబర్స్ కూడా ఈ నెల లాస్ట్లోకి రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు. వెబ్సైట్స్ కూడా అలాగనే చెప్తున్నాయి. వాళ్ళ మాటలు నిజం కావాలి, రిజల్ట్ తొందరగా రావాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. ఇలాంటి వీడియోస్ అయితే మన ఆల్మండ్ గడికోట ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. దయచేసి మన వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందరికైతే వస్తాను. అంతవరకు బాయ్.